Hello, welcome to Bindu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Our main aim to create a channel for Navodaya and Sainik entrance exam preparation. This is a subject-wise questions and marks. Mental ability is 40 questions and 50 marks. Arithmetic is 20 questions and 25 marks. Languages means Telugu, Hindi, English 20 questions and 25 marks. Overall 80 questions and 100 marks. The duration is 2 hours. ఫస్ట్ మన మెంటల్ అబిలిటీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. ఇలా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వి సీ దిస్ 4 ఫిగర్స్ 3 ఆర్ సేమ్ 1 ఈజ్ డిఫరెంట్ వి ఫైండ్ అవుట్. అంటే ఈ 4 ఫిగర్స్లో 3 సేమ్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఈ యాంగిల్ అనేది ప్రతి ఒక్కటి దానికి లోపల ఉంది. స్ట్రేట్ లైన్ వచ్చేసి యాంగిల్ ఆపోజిట్ ఉంది. ఈ ఫిగర్ ఉంది, ఈ ఫిగర్ ఉంది, కానీ ఇది ఒక్క ఫిగర్ మాత్రం సైడ్కి ఉంది, అంటే ఇది డిఫరెంట్గా ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఏ. సెకండ్ టాపిక్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్. ఫిగర్ మ్యాచింగ్ అంటే సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఫిగర్ సేమ్ ఉండాలి. ఎక్కడుంది? ఇది ఇట్లా యారో లేదు, కింద లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఉంది, ఇది కూడా కాదు, ఆపోజిట్ ఉంది, ఈ రెండు సేమ్ ఉంది, అంటే సి ఈస్ ఆన్సర్. టాపిక్ ప్యాటర్న్ కంప్లెక్షన్. ఇది ఒక క్వశ్చన్ బాక్స్ ఉంటుంది, ఇందులో మనం మిస్ అయినది కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ ఇక్కడ మనం గీసుకోవాలి. సర్కిల్ వస్తుంది, తర్వాత ఇట్లా గీత. ఇప్పుడు మనం ఎక్కడుందో చూసుకోవాలి. సర్కిల్ అన్నిటికీ సేమ్ అండ్ లైన్స్ ఇలా రావాలి ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 లైన్ ఉంది, ఇక్కడ వచ్చేసి మధ్యలో లైన్ లేదు, ఇది కూడా 2 లైన్స్ వచ్చాయి, 2 కాదు, అంటే ఆన్సర్ వచ్చేసి ఏ. ఫోర్త్ టాపిక్ ఫిగర్ సిరీస్ కంప్లెక్షన్. దీంట్లో ఏంటంటే ఇలా బాక్సెస్లో ఒకటి ఎంటీ ఇస్తారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఒక లైన్ గీస్తాను, ఇంటూ నెక్స్ట్ 0, నెక్స్ట్ ఇలా మళ్ళీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం రావాలి? ఇక్కడ 0 రావాలి, పైన బాక్స్ రావాలి. అలా మనం చూడు, x0 అని ఎక్కడ ఉంది? ఇది కాదు, 0 కాదు, ఇది 0x కాదు, అంటే x0 0x అండ్ క్లోజ్ ద బాక్స్. దిస్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ టాపిక్ ఎనాలజీ. ఈ 2 ఫిగర్స్ సిమిలర్ ఎలా ఉన్నాయో మనం ఈ ఫిగర్ని అలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది రివర్స్లో ఉంది, సేమ్ ఇది కూడా రివర్స్లో ఉండేది. ఏ ఫిగర్ ఉందో చూడండి, ఏనా, బీనా, సీనా, డీనా. ఈ 3 కాదు, ఎందుకంటే ఇవి రివర్స్ ఉంది, షేప్ అనేది అవుట్ వేరేలా ఉంది. ఇది మాత్రం ఒకటి కరెక్ట్ ఉంది, అంటే ఆన్సర్ ఏ. జియోమెట్రికల్ ఫిగర్ అండ్ కంప్లెక్షన్. ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి స్క్వేర్లో ఉంది. ఈ రిమైనింగ్ పార్ట్ అనేది ఎక్కడ ఉందో మనం అది ఆన్సర్ అన్నమాట. ABCD చెక్ చేయండి. ఈ పార్ట్ అనేది ఇది కరెక్ట్ కాదు, రౌండ్ లేదు, ఇది స్టెప్స్ ఉంది. ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది ఇలా కొంచెం కర్వ్లో ఉంది పార్ట్. 7th టాపిక్ మిర్రర్ ఇమేజ్. ఈ క్వశ్చన్లో మిర్రర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ T అనేది ఫస్ట్ వస్తుంది, TBAT, TBAT లాస్ట్ నుంచి TBAT, ఇది BT, AT, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, TBAT. ఆప్షన్ డి ఆన్సర్. టాపిక్ 8 పంచ్ హోల్ ప్యాటర్న్, ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్. పేపర్ ఫోల్డింగ్. ఇప్పుడు స్క్వైర్ టైప్ ఉంటుంది ఫోల్డింగ్లో. స్క్వైర్ ఉన్నాయి, ఏమున్నాయి? ఈ 2 ఉన్నాయి, ఈ 2 కాదు. ఈ రెండిట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ అనేది పైన ఉంది, దీనికి లేదు, సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఈస్ ఏ. టాపిక్ స్పేస్ విజువలైజేషన్. ఈ ఫిగర్లో మనకి స్పేస్ అనేది ఇట్లా ఖాళీ అయితే మనకి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో చూడు. ఇది రాంగ్, డైరెక్షన్ కరెక్ట్గా లేదు, ఇది కూడా కాదు, ఇది కూడా డైరెక్షన్ కాదు, సేమ్ ఉంది. ఆప్షన్ డి. టాపిక్ ఎంబెడెడ్ ఫిగర్ అంటే హిడెన్ ఫిగర్ అన్నమాట. అంటే ఇది డైరెక్షన్
ఇలా లేదు, సో ఇది కాదు, ఇది మొత్తం డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్, సిమిలర్. ఆప్షన్ బి. అర్థమెటిక్లో 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. 50 డేస్ ప్లాన్లో అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ టాపిక్ వైజ్ డైలీ డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో ఇట్లా ప్యాసేజెస్ ఇస్తారు, ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి, కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.